మీకు ఏమనిపిస్తుంది? దౌడ మీకు ఒకటి తప్పబుద్ధి కాదు. ఇలా మీ ఎమ్మెల్యే కథ కూడా గట్లేవు, ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాడు. గంత అతి తెలివి ఎందుకు? ధైర్యం లేదా? సరిపోతలేదా? ఎందుకు? బై ఎలక్షన్ వస్తుంది, మరి రేపు పార్టీ మారిన పార్టీ ఫిరాయింపు మీద సుప్రీంకోర్టు ఇప్పటికే 4 దొబ్బులు దొబ్బింది. ఎక్కడ బై ఎలక్షన్ వస్తుందని భయమా? మరి నిజంగానే నీ రేవంత్ రెడ్డి పీకి పందిరేస్తే, నిజంగానే నీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తే తెచ్చుకో టికెట్, రా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కొట్లాడు, ఎవరు గెలుస్తారో చూద్దామని చెప్పి నిజంగానే 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 కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే గొప్పగా పనిచేస్తే, నిజంగానే నీ 6 గ్యారెంటీలు అమలైపోతే, నిజంగానే మొత్తం సుభిక్షమైపోతే హైదరాబాద్ మహానగరం, పేదలందరూ సంతోషంగా ఉంటే దా తెలుసుకుందాం. దా 10 మందితో రాజీనామా పెట్టి ఎవలేందో దూద్ కా దూద్ పానీ కా పానీ రాజుగా చూసుకుంటే అయిపోతుంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రజలు డిసైడ్ చేస్తారు, అంతేనా? ఒకటి మాత్రం పక్క తెలంగాణలో సామెత ఉంది, పొట్టోడిని ఎత్తి పొడుగోడు కొడితే పొడుగోడిని ఎత్తి పోషమ్మ కొడుతుంది. పొట్టోడిని ఎత్తి పొడుగోడు కొడితే పొడుగోడిని ఎత్తి పోషమ్మ కొడుతుంది. అంటే దేవుడు ఉంటాడు, చూస్తాడు. ఇట్లా లుచ్చా పనులు చేసే ఏ నాయకుడినైనా బరాబర్ మడత పెట్టి కొట్టే రోజులు తప్పకుండా వస్తాయి. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇవాళ మీ ఎమ్మెల్యే పోయినా, మీ ఎమ్మెల్యే పార్టీ మారినా, పార్టీకి ద్రోహం చేసినా, తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినా, మీరు మాత్రం ధైర్యంగా నిలబడ్డందుకు గట్టిగా ఒకసారి చప్పట్లతో మన వాళ్ళందరికీ అభినందన చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీ ధైర్యం మామూలు ధైర్యం కాదు. నాకు నమ్మకం ఉంది, ఆనాడు 2014లో మనకు ఎమ్మెల్యే లేడు, కానీ కార్పొరేటర్ ఎలక్షన్లు వస్తే 11 డివిజన్లలో గులాబీ జెండాను ఎగిరేసినాం. రేపు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ కింద వస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తున్నది కాబట్టి, స్పీకర్ గారికి తప్పదు కాబట్టి, ఉప ఎన్నికలు ఎట్లాగ వస్తాయి, 3 నెలల ఎక్కువ రోజులు తప్పించుకోలేరు. ఎందుకంటే ఏదో ఒకటి చెప్పాలి. ఏ పార్టీలు ఉన్నవా అంటే ఇలా చెప్పే పరిస్థితి లేదు. నిన్న ఒక ఆయన చెప్తున్నాడు, నేను టీఆర్ఎస్ పార్టీలనే ఉన్నా అంటున్నాడు. కార్యకర్తల సమావేశం జరుగుతున్నది. ఈయన ఎందుకు రాలే? వచ్చే ధైర్యం ఉందా? మరి ఈ సన్నాసులు తేల్చుకోవాలి. వీళ్ళు ఇప్పుడు 2 లింగాలు ఉంటాయి, అయితే పురుషలింగం లేకపోతే స్త్రీలింగం. టీఆర్ఎస్ ఉన్నా అని చెప్పు, అంతేగాని అటు కాకుండా ఇటు కాకుండా 7 ఉండాలనో గాడినే ఉన్నా అంటే నిన్ను ఏమనుకోవాలో గదే అనుకుంటారు. మరి అర్థమైందా నేను చెప్పింది? రేవంత్ రెడ్డి కూడా నేను చెప్తా ఉన్నా ఆగుంది. అడ్డిమారి గుడ్డి దెబ్బకు ముఖ్యమంత్రి అయినావు, పని చేసింది లేదు, పీకింది లేదు, ఎన్నడూ ప్రజలకు సేవ చేసింది లేదు, ఒక్క ప్రజా ఉద్యమంలో పాల్గొన్నది లేదు. ఏదో లక్కీ డ్రాల లక్కీ లాటరీ తలిగినట్టు తలిగింది. పని చేయి, ప్రజలకు వచ్చే పని చేయి, లేకపోతే ఒకటే జరుగుతుంది. గుర్తుపెట్టుకో, బై ఎలక్షన్స్ వస్తున్నాయి. అప్పుడు బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ కు బై బై ఎలక్షన్ అయితే తప్ప ఈ బై ఎలక్షన్ ఇంకోటి కానే కాదు. బై చెప్పే ఎలక్షన్ అయితే కాంగ్రెస్ కు టాటా బై చెప్పి ఇక చాలు ఈ దరిద్రం అని చెప్పి ఎలగొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీ అందరినీ నేను ఒకటే కొడతా ఉన్నా, మనం ఎట్లాగో ఇప్పుడు కార్పొరేటర్ ఎలక్షన్ ఇంకో 6 నెలల్లో ఎదుర్కోవాల్సి ఉంటుంది. బై ఎలక్షన్ కూడా వస్తుంది, ఉప ఎన్నిక కూడా శేర్లింగంపల్లిలో మనందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం. కానీ నువ్వు గొప్ప నేను గొప్ప అంటే నడవదు. ఇప్పుడు తిరిగి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పట్టి మీద పెట్టాలి, బండి మీద ట్రాక్ మీదకి ఎక్కియాలంటే కేసీఆర్ గారి నాయకత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అవసరం. గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష. ఎవడెవడో ఏదో మాట్లాడుతుంటాడు. నేను మొన్న చూసిన ఎవడో ఒక సన్నాసి మాట్లాడుతున్నాడు, టీఆర్ఎస్ పోయటం కింద కలిసిపోతుందట. మాకేం పిచ్చిలేసింది ఎన్నో కలుపుతందుకు. నేను ఒక మాట స్పష్టంగా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణకు శ్రీరామ రక్ష అయిన బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడ ఎవరిని కలిసేది లేదు. बहुत सारे कोशिश चल रहे हैं, बहुत सारे साजिश चल रहे हैं हमको डराने की, धमकाने की, दबाने की. किसी से नहीं डरेंगे, किसी के बाप से नहीं डरेंगे. एक वादा है आपसे, आप सभी से एक ही वादा है, मरेंगे एक बार, जिएंगे एक बार, डरेंगे किसी के सामने नहीं. सबके सामने, सबके साथ 10 साल किस कदर हर किसी को साथ लेके चले. जैसे मखदूम मोइनुद्दीन ने कहा था, हयात लेके चलो, कायनात लेके चलो,
चले ते चलो सारे जमाने को साथ लेके चलो హైదరాబాద్ మహానగరంలో హిందూ అయినా ముస్లిం అయినా సిక్ అయినా క్రిస్టియన్ అయినా అందరినీ కలుపుకొని పోతాం ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఉత్తర భారతమైనా దక్షిణ భారతమైనా ప్రపంచంలో ఏ మూల నుంచి ఎక్కడికొచ్చి హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరినీ కడుపులో పెట్టుకొని 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఎట్లా చూసుకున్నారో అట్లే చూసుకుంటాం ఏ పంచాయతీ లేకుండా బ్రహ్మాండంగా ముందుకు పోతాం మీ అందరి దయ ఆశీర్వాదంతో పార్టీ పునర్నిర్మాణం చేసుకుందాం కొత్తగా కమిటీలు వేసుకుందాం డివిజన్ల వారీగా ఎక్కడెక్కడైతే పార్టీ వదిలిపెట్టిపోయినారో ఆ స్థానాలు భర్తీ చేసుకుందాం కార్పొరేట్ ఎలక్షన్లకు అదేవిధంగా కార్పొరేటర్ ఎన్నికలకు అదేవిధంగా ఉప ఎన్నికకు కూడా తయారైదాం ఎవ్వరు భయపడవద్దు ఒక్క సంవత్సరం ఉన్నది ఒకే ఒక్క సంవత్సరం ఈ ఒక్క సంవత్సరం మనం కష్టపడితే ఎన్నికల్లోకి వెళ్ళిపోతాం ఈ ఒక్క సంవత్సరం గట్టిగా ఉండాలా గట్టిగా కష్టపడాలా ఎవరు కేసు పెట్టినా వెంటనే కృష్ణారావు గారు అదేవిధంగా మన అధ్యక్షుడు షమీపూర్ రాజు గారు వస్తారు అవసరం పడితే నేను కూడా స్వయంగా మీ ఇంటికి వచ్చి మీ పోలీస్ స్టేషన్కి వచ్చి మీ కండగా నిలబడే బాధ్యత నాది తప్పకుండా రాష్ట్రంలో మళ్ళీ నెలకొల్పడమే లక్ష్యంగా అందరం గులాబీ సైనికులుగా అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా ముందుకు పోదాం ఈ దగా చేసిన కాంగ్రెస్ చేస్తున్న బీజేపీకి ఇద్దరికి బుద్ధి చెప్పి బ్రహ్మాండంగా మళ్ళీ గులాబీ జెండా ఎగరేద్దామని చెప్పి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ